Hi friends, welcome back to our channel Little Chamba Bishai. So one more interesting video andi Dubai Expo gurinchi anamata. యాక్చువల్గా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మెట్రో ట్రైన్ టికెట్ తీసేసుకున్నాం ఫుల్ డేకి అని. 550 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్, మేము ఆ రోజు మెట్రో ట్రైన్కి గోల్డ్ సోక్ వెళ్ళాం కదా, గోల్డ్ సోక్ వీడియో పెట్టాను. గోల్డ్ సోక్ అయిపోయిన తర్వాత మేము బీచ్కి వెళ్ళాం, పామ్ జుమేరా బీచ్ తర్వాత మేము డిన్నర్ చేసుకొని మళ్ళీ మెట్రో ట్రైన్ ఎక్కి దుబాయ్ ఎక్స్పో స్టేషన్లో దిగామన్నమాట. దుబాయ్ ఎక్స్పోకి సెపరేట్గా ఒక స్టేషనే పెట్టేశారు. సో ఇదంతా ఎక్స్పో కోసమే కన్స్ట్రక్ట్ చేశారనమాట. మనం డైరెక్ట్గా స్టేషన్లో దిగేసి మనం ఎక్స్పో దగ్గరికి వెళ్ళిపోవచ్చు, దుబాయ్ ఎక్స్పో దగ్గరికి. దీనికి మధ్యలో 2 doors ఉన్నాయండి, అంతే. వాకబుల్ డిస్టెన్స్, క్యాబ్ తీసుకొని మళ్ళీ వెళ్ళాలని ఏం లేదు. డైరెక్ట్ స్టేషన్లో దిగాలి. ఈ 2 doors చూస్తున్నారు కదా, ఈ 2 doors తర్వాత మనకి దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్ స్టార్ట్ అయిపోతుంది. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా ఎగ్జిబిషన్ సెంటర్ అక్కడ కనిపిస్తుంది నేను అనమాట. సో అసలు ఈ ఎక్స్పో ఏంటి అనుకుంటున్నారా? ఎక్స్పో అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్స్పో అంటే ఎగ్జిబిషన్ అనమాట, దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దగ్గరలో ఎగ్జిబిషన్ జరిగిందనుకోండి, ఎగ్జిబిషన్లో ఏముంటుంది చెప్పండి? ఒక ఏరియాలో ఎగ్జిబిషన్ జరిగితే ఆ ఏరియా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అని తయారు చేసి ఆ ఎక్స్పోలో అదే ఎగ్జిబిషన్ తీసుకొచ్చి అమ్ముతారు కదా. అలాంటిది వరల్డ్లోనే ఎగ్జిబిషన్ జరిగిందనుకోండి, ఆ ఎగ్జిబిషన్కి వరల్డ్లో ఉండే ప్రతి కంట్రీ వచ్చి పార్టిసిపేట్ చేసింది అనుకోండి, దాన్ని వరల్డ్ ఎక్స్పో అంటారనమాట. దానికోసం ఇదంతా డిజైన్ చేసింది. ఇందాక పెట్టిన లైటింగ్ కానీ, ఇక్కడ చూసారు కదా పామ్ ట్రీస్ అండ్ ఈ పోల్స్ చూసారా, ఒక్కొక్క పోల్కి ఒక్కొక్క ఫ్లాగ్ అనమాట. ఇవి 192 కంట్రీస్ ఫ్లాగ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఏ కంట్రీ తక్కువ కాదు, అన్ని కంట్రీస్కి సంబంధించిన ఫ్లాగ్స్. అంటే ఏ కంట్రీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయో దుబాయ్ ఎక్స్పోలో, అంటే అన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి 100%. ప్రతి ఒక్క కంట్రీ పార్టిసిపేట్ చేస్తుంది ఎక్స్పోలో. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఆ కంట్రీకి సంబంధించిన సైంటిఫికల్ నాలెడ్జ్ కానీ, టెక్నాలజికల్ నాలెడ్జ్ కానీ, ఎకనామికల్ నాలెడ్జ్ కానీ, సోషల్ ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది ఆ కంట్రీలో కానీ, ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఎక్స్పోలో పెడతారనమాట. సో ఒక మనిషి జీవన విధానం అంటే హ్యూమన్ కైండ్, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇలా జీవిస్తున్నాం, ఇంతకంటే బెటర్గా జీవించవచ్చు. టెక్నాలజీ కానీ కొత్త రీసెర్చెస్ కానీ వస్తే ఇంతకంటే బెటర్గా జీవించవచ్చు. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఒక దేశం ఇంకో దేశంతో షేర్ చేసుకోవడానికి, అసలు పక్క దేశాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎక్స్పో అనేది ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేస్తారనమాట. దానికోసం పెట్టిందే ఈ ఎక్స్పో. ఈ డోమ్ చూసారు కదా, దుబాయ్ ఎక్స్పో మెయిన్ అట్రాక్షన్ అండి. వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఫొటోస్ అయితే దిగుతారు. సో ఈ ఎక్స్పో ఈ డోమ్ తర్వాత బ్యాక్ సైడ్ ఉంటుంది. మేము అక్కడికైతే వెళ్ళలేదు, మేము వచ్చేటప్పటికి సాయంత్రం 9:30 అలా అయిపోయింది. సో ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళి చూడలేదు, ఎందుకంటే లాస్ట్ మెట్రో ట్రైన్ 10 o'clock క్లోజ్ అయిపోతుందంట. సో అందుకే మేము ఫాస్ట్గా మెట్రో ట్రైన్ దిగేసి వచ్చి డోమ్ దగ్గర ఫొటోస్ తీసుకొని ఎక్స్పో అంతా చూసి వెళ్ళిపోయామన్నమాట. సో మేమైతే దుబాయ్ ఎక్స్పో మిస్ అయిపోయాము. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళాలి అనుకుంటే, నెక్స్ట్ ఎక్స్పో వచ్చేసి మనకి 2025లో జరుగుతుందండి జపాన్లో ఒసాకా అనే ప్లేస్లో, కాన్సాయి ఒసాకా అనే ప్లేస్లో మనకి జపాన్లో ఈ ఎక్స్పో జరగబోతుంది. సో 13th April నుంచి 13th October వరకు ఈ ఎక్స్పో అనేది జరుగుతుంది. 6 months పాటు ఉంటుంది. ఎవ్రీ 5 years ఒక కంట్రీలో మనకి వరల్డ్ ఎక్స్పో జరుగుతుంది. ఈసారి అయితే జపాన్ హోస్ట్ చేస్తుంది. దాని థీమ్ వచ్చేసి డిజైనింగ్ ఫ్యూచర్ సొసైటీ ఫర్ అవర్ లైఫ్స్. అంటే ఒక్కొక్క ఎగ్జిబిషన్కి ఒక్కొక్క థీమ్ ఉంటుంది కదా. సో డిజైనింగ్ ఫ్యూచర్ సొసైటీ అంటే ఫ్యూచర్లో ఉండబోయే సొసైటీ మన లైఫ్స్ కోసం డిజైన్ చేస్తున్నారనమాట, అది థీమ్. సో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే 2025లో నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది కదా, సో అక్కడికి వెళ్ళొచ్చు. దీనికి ఎంట్రీ టికెట్స్ కూడా ఉంటాయి. సో ఎంట్రీ టికెట్ ఎంత అంటే అండి, జపనీస్ యెన్లో 4,000 అనమాట. 4,000 జపనీస్ యెన్ అంటే మన కరెన్సీలో 2,200 రూపీస్ పడుతుంది. అండ్ చిల్డ్రన్కి అయితే 1,000 జపనీస్ యెన్ అంటే 550 రూపీస్ అలా పడుతుంది అనమాట. సో ఎవరైనా వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే
2025లో నెక్స్ట్ ఇయర్ మీరు బుక్ చేసుకుని హ్యాపీగా వెళ్ళొచ్చు. ఒకవేళ 2025లో మీకు కుదరట్లేదు అనుకుంటే మీ 2030 కూడా ప్లాన్ చేయొచ్చు. 2030లో కూడా ఏ కంట్రీస్ హోస్ట్ చేయాలి అంటే వరల్డ్ ఎక్స్పోని ఏ కంట్రీ హోస్ట్ చేయాలో కూడా డిసైడ్ అయిపోయింది. 2030లో సౌదీ అరేబియా హోస్ట్ చేస్తుంది. అక్టోబర్ 2030 నుంచి ఏప్రిల్ 2031 వరకు నెక్స్ట్ ఎక్స్పో వచ్చేసి సౌదీ అరేబియాలో అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు వరల్డ్ ఎక్స్పోకి వెళ్ళండి. ఎప్పుడు చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ చూసుంటారు, బట్ ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడే మనకి కంప్లీట్గా నాలెడ్జ్ వస్తుంది. సో ఇలాంటి ఎక్స్పోస్ మిస్ చేయకండి. వీలైతే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, నాకు తెలిసి దుబాయ్లో మాది ఇంక ఇది లాస్ట్ డే ఫ్రెండ్స్. మేము నెక్స్ట్ రేపు అబుదాబి బయలుదేరాలి. సో అది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే నేను యాడ్ చేశాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వాచ్ చేయండి ట్రావెల్ టిప్స్ కోసం. బాయ్.